శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్కి స్వాగతం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ను వైరును చోరీ చేసి రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నారు దొంగలు. ఒకటి కాదు రెండు కాదు, నెల రోజుల్లోనే 3 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైరును దోచుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో గంగిరెద్దుల కాలనీ సమీపంలో ఉన్న పంట పొలాలకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లారు. అయితే గత నెల రోజుల క్రితమే మరో 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. ప్రస్తుతం మరో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి కాపర్ వైర్ ఎత్తుకు వెళ్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరి నాట్లు వేసే క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేయడం వల్ల పంట పొలాలకు పవర్ లేక దుక్కుతినిన పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ట్రాన్స్ఫార్మర్ల దొంగలను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసాలలోని మార్కండేయ ఆలయంలోని అనుబంధ ఆలయమైన కోదండ రామాలయంలో సీతారాముల ఉత్సవ మూర్తులకు 108 లీటర్లతో పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూసల శాస్త్రీనగర్ సుల్తానాబాద్లో ఉత్సవ మూర్తులతో ఆలయ చైర్మన్ వలస నీలయ్య కమిటీ సభ్యులు దాతల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో కోలాటాల నృత్యాలతో సీతారాములకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో భజన నిర్వహించిన అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ. దయచేసి మీరు సహకరించండి. తీసుకుంటాడు అంతే. చిన్న ప్లేయర్ మీ నామ చెప్పండి. శ్రీరామ సోదరాయ లక్ష్మణ పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో నిన్న రథయాత్ర మరియు ఉత్సవమూర్తులకు అభిషేకాలు చేయడం జరిగింది. ఈరోజు రాములవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత 12:45 నిమిషములకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమము చేపట్టడం జరిగింది. దీనిలో భక్తులు ఎంతోమంది పాల్గొన్నారు.
పాల్గొని వారి సహాయ సహకారాలను మాకు అందించారు. వారికి ఇళ్ళవేళలందు ఆ సీతారాముల కృప ఉండి భగవంతుడి కృపకు పాత్రులై ఉండాలని వారు కోరుకుంటూ వారికి అష్టైశ్వర్యాలు కనక వస్తువాహనాలు కలిగి ఉండాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టల పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 108 ఘాటాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి నాగేంద్రచార్యులు. ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరియ జిల్లాలని కోరుతూ స్వామివారికి 108 కలశాలతో పంచ అమృతాలతో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ. దాని కుడి తొడ మీద పెట్టుకోండి. ఈ శోభకృత్నామ సంవత్సరే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాలయే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాద్యేష్టి సంవత్సరానాం మధ్యే స్వస్తి శ్రీ శోభక భానువాద్రేందువాద్రయోగ శుభకరణ ఏవం ఔదార్య సౌందర్య మహో గుణోదదే. అందరు కూడా ఒక్కసారి చతుర్విధ ధర్మ అనుగ్రహ మమ పుత్రార్థం సిద్ధ్యర్థం అద్యాయోన విశ్రావంతునాః ప్రజానత్యై నమో నమః హృదయాయ నమః శిరదే స్వాహా జిగాయే ఆత్మనే పట్నమాస్వరూపాయ జీవాత్మనే నమః దయామి పశ్చిమే వరుణాయ ఈశ్వరేం సర్వనకి సర్వైశ్చ పూర్వై ఆచార్యే సత్కృత శ్రీరామ శ్రీరామ జపాన్ని చేస్తుండండి. జప మంత్రాన్ని ఎవరు కూడా మాట్లాడదుచ్చాయో. ఈరోజు అయోధ్యలో జరగబోయేటటువంటి ఒక 8 మంది అంగీలు విప్పి కలశాన్ని లేపి మీకు చూపిస్తారు. మీరు చక్కగా 2 చేతులు మీరు వసంతోస్యాశీరాజ్యో శేహ భవాత్ పునః హిరణ్యవర్ణాహిరణ్యం విందేయం కామశ్వం పురుషాణం అశ్వం విఘ్నపదయే దేవీ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద పాన్పురుషం పశం తయ్యజ్ఞం బర్హిషి గోవింద ధ్రువాదిశాం విష్ణుభట్న్యఘోరాస్యేషానాథః సోయనక్తముదోషతి మతమత్పార్తి భగోరజః మధుజ్యోరస్తు నప్పిదేవాయ జ్యోతన్వద వసంతో అస్య పుట్టాలని ఆదిత్యవర్ణం తమదస్తు భారే ధర్మాణి ప్రథమాన్యాసన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరకకిట్ట హనుమాన్ దేవాలయంలో ఈ నెల 25న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నట్టు ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పెరక హనుమాన్ ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమవుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి టీటీడీ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 25/1/2024 గురువారం పుష్య పౌర్ణమి రోజున శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు పెరిగిత ఆంజనేయ స్వామి దేవాలయం సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అట్టి కార్యక్రమాలను ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రతి గ్రామానికి అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 25న గురువారం రోజున శ్రీ స్వామిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమానికి భక్తులంతా తమ తమ ఇళ్ల నుండి ఒక మంగళహారతి, పూజా చెంబు, ఒక పాలకాయ కొబ్బరికాయతో వచ్చి పూజలో కూర్చున్నట్టయితే తిరుమల నుంచి వచ్చినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహంతో పాటు పూజా సామాగ్రి మొత్తం ఉచితంగా మేమే అందజేస్తాము.
ఇట్టి కార్యక్రమం నిర్వహణ అనంతరం తీర్థప్రసాద వినియోగం, తర్వాత తది ఆరాధన, అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున భక్తులంతా ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో వానర విగ్రహం వద్ద రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి అల్లీపూర్, రేగడి, మద్దికుంట, మల్లేయపల్లి, దుబ్బలపల్లి వరకు జై శ్రీరామ్ అంటూ శోభయాత్ర నిర్వహించారు. మద్దికుంట రామాలయంలో హోం పూర్ణహుతి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. सीतावल्लभाय नमः रामचन्द्राय स्वाहा रामचन्द्राणां दाशरथे सीतावल्लभाय नमः रामचन्द्राय स्वाहा रामचन्द्राय स्वाहा रामचन्द्राणां दाशरथे सीतावल्लभाय दाशरथे सीतावल्लभाय नमः रामचन्द्राय स्वाहा रामचन्द्राणां दाशरथे స్వామివారి పూర్ణకార్య పూర్ణావతి 108 ద్రవ్యాలతో స్వామివారికి పూర్ణకార్య ఇస్మాయిల్ అన్న మీ తమ్ముడు వెనక పెద్ద చేస్తాం. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు భజనలు, శ్రీరామ జపంతో ఆలయం మారుమోగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. रामे रमे रामे मनोरमे सहस्र स्वाहा श्रीराम राम राम नाम वराणे स्वाहा श्रीरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वराणे तत्तुल्यं राम नाम वराणे स्वाहा सुनाडु रामं भजे रामं भजे मन सामुदास्तुनाडु रामं भजे. అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేయడం జరిగింది. మరియు సాయంకాలం దీపోత్సవ కార్యక్రమము మరియు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు జరుపుబడుతున్నది. మరియు హనుమాన్ టెంపుల్ నుండి సాయంత్రం 6 గంటలకు హనుమాన్ టెంపుల్ నుండి మన సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు కూడా కోలాటాలతోటి శోభయాత్ర కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున దివ్యాంగుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్రజలు హాజరయ్యారు. నిర్ధారణ పరీక్షల క్యాంపును తహసీల్దార్ జాహిద్ పాషా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ వికలాంగుల నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి 24 పంచాయతీ నుండి ప్రజలు వచ్చారని, కానీ 100% వికలాంగత్వం
కలిగిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించినట్టు డాక్టర్ మహేందర్ తెలిపారు. 100% వికలాంగతత్వం కలిగిన వారిని గుర్తించి సదరన్ క్యాంపుకు పంపించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వికలాంగులకు, టోటల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకు, మొత్తానికి కాళ్ళు, చేతులు, దృష్టి లోపం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు ఇక్కడ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగి దానిలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని మాత్రమే గుర్తించి సదరన్ క్యాంపుకు స్లాట్ బుక్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా మిగతా ఇంతకుముందు సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కానీ లేకుంటే స్లాట్ బుక్ చేసి రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా హాజరయ్యారు. వాళ్ళది పంపించడం లేదు. నెక్స్ట్ క్యాంపులు మళ్ళీ కండక్ట్ చేస్తే ఇన్ఫార్మ్ చేస్తాం. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ బంటా రవీందర్ రెడ్డి గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, అర్చకులు పాల్గొన్నారు. ఓకే. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అంతకు ముందుగా ఎమ్మెల్యే వేద వాయిద్యాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ ఈవో బొడ్క సదయ్య మరియు ఆలయ డైరెక్టర్ ఎమ్మెల్యేకి స్వామివారి ప్రతిమను బహుకరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఓదెల మల్లికార్జున స్వామివారి దేవస్థాన అభివృద్ధి తన వంతు సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రవర్తమానస్య నిత్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే దైవస్వతమన్నంతరి. నేను కూడా ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం తప్పకుండా మల్లికార్జున స్వామి దయ వల్ల నియోజకవర్గం రాబోయే 5 సంవత్సరాల అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నా, మళ్ళీ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేసిన బాధ్యత ఎందుకంటే ప్రభుత్వం కూడా వచ్చింది. మరి నేను కూడా ఎమ్మెల్యే గెలిచిన, మరి నాకు వచ్చినటువంటి మెజార్టీ మరి అన్ని మండలాలు అన్ని ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఓదెల మండల ప్రజలు, ఓదెల మండల గ్రామాల ప్రజలందరూ కూడా మరి అన్ని గ్రామాలలో కూడా సంపూర్ణమైనటువంటి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. అది మల్లికార్జున స్వామి దయ కృప కూడా నా పైన 100% ఉందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా, భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధికి నా వంతు సహకారం, టెంపుల్ అభివృద్ధికి 100% ఉంటుందని చెప్పి నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడతా అని చెప్పి మరి దైవ సన్నిధిలో నేను ఈరోజు చెప్తా ఉన్నా. తప్పకుండా దీని మీద త్వరలోనే రాబోయే 10-15 రోజులనే మరి ఇదే దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మరి మీ ఈవో గారు కానీ మరి దేవాలయ పాలకవర్గం కానీ మరి గతంలో దేవాలయంలో చాలా రోజుల నుండి ఈ దేవాలయం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఉద్యోగ సిబ్బంది కూడా ఈ దేవాలయంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు అందరితో కూర్చొని మాట్లాడి దీనికి ఏమేం చేస్తే మనకి దేవాలయం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలోనే మనకు ఉన్నటువంటి ఏకైక పెద్ద మల్లికార్జున స్వామి టెంపుల్. మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా అందరిపైన ఉంది, ముఖ్యంగా నా పైన ఉంది. దాన్ని నేనైతే 100% ప్రయత్నం చేస్తాం, దాన్ని సాధిస్తాం, చేస్తామనేటువంటి విశ్వాసం నాకుంది. తప్పకుండా దానికి కూడా ఆ మల్లికార్జున స్వామి కృప, ఆ దేవుని ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇవి ప్రొడుకున్న అప్డేట్స్. మరి బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.